సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి డిసెంబర్ మంత్లో చాలా మూవీస్ వరకు థియేటర్స్లో రిలీజ్ అయ్యి అంటే మనకి కాలింగ్ సహస్ర ఇంకా హాయ్ నాన్న అండ్ అలాగే దాంతోపాటు యానిమల్ మూవీ ఇంకా మనకి రీసెంట్గా సలార్ మూవీ కూడా రిలీజ్ అయింది కదా థియేటర్స్లో. మరి ఈ మూవీస్ అన్ని మనకి ఓటీటీలో ఎప్పుడు చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే ఏ ప్లాట్ఫామ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే హాయ్ నాన్న ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి థియేటర్స్లో ఇప్పటికీ బాగానే రన్ అవుతుంది. బట్ మనకి 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు కాబట్టి మనకి జనవరి 4th నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే కానుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నితిన్ గారిది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 7th or 10th మనకి అయితే అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కోటబొమ్మాలి పిఎస్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. మనకి ఈ మంత్ సంక్రాంతికి మనకైతే రిలీజ్ అవుతుంది ఆహాలో. అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారిది డెవిల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 4 weeks అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. అంటే మనకి జనవరి మంత్ 27th మనకైతే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ అలాగే దాంతోపాటు చాలా మంది యానిమల్ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ మూవీని థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి జనవరి 15th or 19th మనకైతే అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. అండ్ అలాగే చాలా మంది పిండం మూవీ ఓటీటీ డేట్ కోసం అయితే అడుగుతున్నారు అనమాట. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 19th నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సలార్ మూవీ ఈ మూవీ వచ్చేసరికి మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 week అయితే అవుతుందన్నమాట. మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి ఇంత వేగంగా అయితే రాదనమాట. మనకి నెక్స్ట్ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ మంత్ అయితే అసలు అయితే రాదు. ఓకే, మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనకైతే నెట్ఫ్లిక్స్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సుధీర్ గారిది కాలింగ్ సహస్ర ఇది వచ్చేసరికి మనకి అమెజాన్ ప్రైమ్లో ప్రెజెంట్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే హ్యాజ్ 90s ఈ మూవీ వచ్చేసరికి మనకి జనవరి 5th నుంచి ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ రక్షిత్ శెట్టి అండ్ రుక్మిణి కాంబినేషన్లో వచ్చినటువంటి సప్తసారాలు దాటి సైడ్ బి ఈ మూవీ వచ్చేసరికి మనకి థియేటర్స్లో రిలీజ్ అయిపోయి దాదాపు 2 months అయితే అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదనమాట. ఫైనల్గా మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ ఫస్ట్ వీక్లో మనకైతే అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. సో ఇది గైస్ ఫైనల్గా వీడియోని మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇంకేదైనా మూవీస్కి సంబంధించిన ఓటీటీ అప్డేట్స్ కనుక మీకు కావాలనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.